బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విషయాల్లో అమితాబ్, కమల్ హాసన్, మిథున్ చక్రవర్తి నాకు స్ఫూర్తి. చిరంజీవి ముంబైలో ప్రారంభమైన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్లో వేవ్స్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. భారతీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సదస్సు 4 రోజుల పాటు జరగనుండగా తొలి రోజే చిరంజీవి ప్రసంగం హైలైట్గా నిలిచింది. తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు చిరంజీవి. నటనపై మక్కువ చిన్నతనం నుంచే ఉంది. కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని డ్యాన్స్ చేసి మెప్పించేవాడిని. అదే ఆసక్తి నన్ను నటన వైపు నడిపించింది. అందుకోసం చెన్నై వెళ్ళానని తెలిపారు. సినీ రంగంలోకి అడుగుపెట్టేటప్పటికే ఇప్పటికే ఎన్నో దిగ్గజాలు ఉండడంతో తనలో ఓ సందేహం ఏర్పడిందని, అయినా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగినట్లు చెప్పారు. 1977లో నటనలో శిక్షణ పొందిన విషయాన్ని వెల్లడించారు చిరంజీవి. మిథున్ చక్రవర్తి సహజ నటన తాలూకు ప్రభావం తనపై భారీగా పడిందని, స్టంట్ విషయంలో అమితాబ్ బచ్చన్, డాన్స్ విషయంలో కమల్ హాసన్ తనకెంతో ప్రేరణగా నిలిచారని వెల్లడించారు. వారి సినిమాలను గమనిస్తూ నన్ను నేను తీర్చిదిద్దుకున్నానంటూ తెలిపారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.